హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జనరల్గా పాలసీదారులను ఎలా కలవాలి, ఎలా వాళ్ళని సంప్రదించాలి అనే విషయం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఎల్ఐసికి సంబంధించిన విషయం చెప్తాను. ఫ్రెండ్స్, మనకు పాలసీ అడిగినప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్లో పెడితే చాలా డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు మనకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఒక గేమ్ ఉంటుంది చూడండి, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. ఒక పాము నిచ్చెన గేమ్, ఇంగ్లీష్లో ల్యాడర్ అండ్ స్నేక్ గేమ్ అంటారు దాన్ని. ఆ గేమ్లో ఈ మ్యూచువల్ ఫండ్ చేసే వాళ్లకు ఈ ల్యాడర్స్ నిచ్చెన మాత్రమే తెలిసి ఉంటుంది, కానీ ఈ పాము కార్డు తెలిసి ఉండదు. వాళ్ళు చెప్పేటోళ్ళు కూడా వాళ్ళని అదే చూపెడతారు. కాబట్టి వాళ్ళని మీరు ఫస్ట్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి, సేఫ్ సైడ్ మన ఎల్ఐసి ఉన్నంత సేఫ్ సైడ్ ఏది ఉండదు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానివ్వండి, డబ్బుల సెక్యూరిటీ కానివ్వండి, డబ్బులు మనకు తగ్గకుండా రావటం, ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఫ్యామిలీకి ఉండటం, ఇది ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. రిస్క్ కూడా తీసుకోవడం అవసరమే. ఇప్పుడు చాలామంది రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు మ్యూచువల్ ఫండ్స్లో, దాంట్లో పెట్టడానికి. కానీ అది తర్వాత. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్, ఫ్యామిలీని ఫుల్ సెక్యూరిటీ తోటి డబ్బులు దాచుకోవటం, ఆ తర్వాత రిస్క్లో ఎంటర్ కావచ్చు. మ్యూచువల్ ఫండ్కు నేను ఎగ్నెస్ట్ కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇన్సూరెన్స్కి ఇవ్వాలి, లైఫ్ ఇన్సూరెన్స్కి ఇవ్వాలా, ఆ తర్వాతే మిగతా వాటిల్లో మనం పెట్టుబడులు పెట్టాలా అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయం మీరు పాలసీదారులకు పాలసీ చేయించేటప్పుడు వాళ్ళకు చెప్పండి. ఇక పాలసీదారులను మనం సంప్రదించడం ఎలా అని చూసినట్లయితే, మన ఏజెంట్లు ఏజెన్సీ తీసుకున్న తర్వాత చాలామంది పాలసీదారులను కలిసినప్పుడు వాళ్ళు పాలసీ అడిగినప్పుడు మనకు చాలా ఆబ్జెక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ ఉన్నాయి పాలసీస్, ఇప్పుడే వద్దు, తర్వాత చూద్దాం, చేద్దాం అని చాలా రకాలుగా పోస్ట్పోన్మెంట్స్, ఇలా రకరకాల అబ్జెక్షన్స్ రావటం అనేది చాలా కామన్ సేల్స్లో. చాలా కామన్ కాదు, సేల్స్కు సంబంధించిన విషయమే. నో అనడం సేల్స్కి సంబంధించిన విషయమే. కాబట్టి ఫ్రెండ్స్, మనం పాలసీ అడిగినప్పుడు క్యాజువల్గా కాకుండా ఒక ప్రొఫెషనలిజం తోటి మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనలిజం అంటే మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి ఎలా మాట్లాడాలా, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి అందరూ ఏ ఏజ్ అయినా కానీ ఒకే రకంగా మాట్లాడితే నడవదు. కాబట్టి మనం ఈ ఏజ్ గ్రూప్లను కొన్నిటిని డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే 21 నుంచి 30 ఏజ్ గ్రూప్. వీళ్ళు కొత్తగా చదువుకొని కొత్తగా జాబ్లో చేరుతారు. వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏముంటాయంటే, ఫస్ట్ శాలరీలో వాళ్ళు పార్టీ చేసుకోవటం, సెకండ్ ప్రిఫరెన్స్ మొబైల్ కొనుక్కోవటం, లేకపోతే వెహికల్ కొనుక్కోవటం, థర్డ్ ప్రిఫరెన్స్ వెహికల్ కొనుక్కోవటం. ఇలా వాళ్ళ ప్రిఫరెన్సెస్ రకరకాలుగా ఉంటాయి. మనం పాలసీ గురించి అడిగితే, లేకపోతే పాలసీ గురించి చెప్తే వాళ్ళు వినే మూడ్లో ఉండరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏది చెప్తే అదే నమ్ముతారు. ఇది 21 నుంచి 30 ఇయర్స్ ఏజ్ వాళ్లకు ఉండే అభిప్రాయాలు. అదే 31 నుంచి 40 ఇయర్స్ తీసుకున్నట్లయితే, వాళ్ళు ఈ 31 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కొద్దిగా రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు. వాళ్లకు ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోతాయి. అప్పటికి వాళ్ళకు ఆల్రెడీ 1-2 చిల్డ్రన్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయటం మొదలు పెడతారు.
ఇక 41 నుంచి 50 ఇయర్స్ ఏజ్ చూసినట్లయితే ఇక వాళ్ళు అన్ని ఖర్చులలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా అన్ని రకాల ఎక్స్పెండిచర్స్ భరిస్తూ పిల్లల్ని చదివించటం, ఇల్లు కట్టడానికి ప్లాన్ చేయటం, ఇంట్లో రకరకాల మనకు ఫెసిలిటీస్ ఉండే ఫర్నిచర్స్ తీసుకురావటం, ఇవన్నీ వాళ్ళ లైఫ్లో 41 నుంచి 50 ఇయర్స్ ఏజ్ వాళ్లకు ఈ ఆలోచన ఉంటుంది. ఇక 51 నుంచి 60 ఇయర్స్ వాళ్లకు ఆల్మోస్ట్ వాళ్ళు రిటైర్మెంట్ వైపు ప్రయాణిస్తూ ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత ఏంది నా పరిస్థితి, రిటైర్మెంట్ తర్వాత నాకు పెన్షన్ ఎంత వస్తుంది, ఎలా అనేది వాళ్ళు 51 నుంచి 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక 61 ఆ పైన రిటైర్డ్ పర్సన్స్, దాదాపుగా రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ ఓల్డ్ ఏజ్ ఎలా గడుస్తుంది అనే ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ పార్ట్ 1లో మనం 21 ఏజ్ నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ 21 నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే జనరల్గా అప్పుడే చదువుకొని వాళ్లకు జాబ్స్ రావటం జరుగుతుంది, లేకపోతే ఇంకా చదువులోనే ఉంటారు. 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్లకు జాబ్ రావటం, ఈలోపు మ్యారేజెస్ ఫిక్స్ కావటం, మ్యారేజెస్ చేసుకోవటం, ఇవి వాళ్లకు ప్రిఫరెన్సెస్. మనం చెప్పే పొదుపు కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు కానివ్వండి, వాళ్లకు ఏమాత్రం మెదడుకు ఎక్కదు జనరల్గా. కాకపోతే ఈ రోజుల్లో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే వీళ్ళతోటి మనం పాలసీలు ఎలా చేయించాలంటే వాళ్ళతో కలిసిపోవటం ఒకటి, వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గరి వాళ్ళకు ఎవరి మీద రెస్పెక్ట్ ఉందో వాళ్ళు చెప్తే వినేటోళ్ళు ఉంటారు, వాళ్ళతో చెప్పిస్తే పాలసీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ అడిగితే వెంటనే ఎవరిని అడగకుండా పార్టీ ఇస్తారు. అదే మనం పాలసీ అడిగితే మాత్రం మా పేరెంట్స్ని అడగాల, మమ్మీ డాడీని అడిగి చేస్తాం అని అనడం జరుగుద్ది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళతోటి మనం పాలసీలు చేయించాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్లో కొద్దిగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళతో కానివ్వండి, వాళ్ళ దగ్గరి ఫ్రెండ్స్తో కానివ్వండి, లేకపోతే మనం వాళ్ళతో కలిసి జనరల్గా ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్ అంటే చాలా క్యాజువల్గా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం వాళ్ళ పెద్దలతోటి చెప్పించి పాలసీలు చేయించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో 31 నుంచి 40 ఏజ్ వాళ్లకు పాలసీలు ఎలా చేయించాలనేది మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ.